నాటుకోడి కర్రీ చేసుకుందాము. ఆయిల్ పెట్టుకున్నా. ఆయిల్ అయితే 3 స్పూన్లు పోసుకున్నా. ఆయిల్ వేడెక్కిన తర్వాత గరం మసాలాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సాజీరా వేసుకుంటున్నా. ఇవైతే ఎర్రగైనాయి కాబట్టి ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుంటున్నా. ఉల్లిగడ్డ కొద్దిగా ఎర్రగా మగ్గనివ్వాలి. ఉల్లిగడ్డ అయితే ఎర్రగా మగ్గింది కాబట్టి అల్లం వేసుకుంటున్నా. ఒక స్పూన్ ఇక్కడ పసుపు వేసుకుంటున్నా. ఎర్రగా మగ్గింది కాబట్టి ఒక టమాటా అయితే వేసుకుంటున్నా. అయితే నాటుకోడి వేసుకుంటున్నాం. 2 కేజీల పులుసు మంచిగా ముక్క కలిసేట్టు ఇట్లా కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసులు అయితే వాటర్ పోసి ఇట్లా పైన పెట్టుకుంటున్నాం. మంచిగా అయితే ఎలా ఉడికిందో చూసుకున్నాం ఒకసారి. వాటర్ అయితే చేసినాయి. వాటర్ తోటే ముక్క మంచిగా ఉడుకుతుంది. ఒక 10 నిమిషాలు అయితే మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడైతే ఎలా ఉడికిందో చూసుకున్నాం. అయితే మంచిగా ఉడికింది కాబట్టి కారం వేసుకున్నాం. కారం మగ్గేదాకా ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకుందాం. కారం కూడా మగ్గింది కాబట్టి కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటున్నాం. ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. అయితే ఎలా ఉడుకుందో చూసుకున్నాం. ముక్క కూడా మంచిగా ఉడికింది కాబట్టి కొద్దిగా పుదీనా వేసుకున్నాం. ధనియాల పొడి, ఉప్పు అయితే ఆఖరిలో వేసుకుంటున్నాను ఎందుకంటే ముక్క ఉడకాలని. 5 నిమిషాలు అయితే నాటుకోడి రెడీ అవుతుంది. పిల్లలకు లెగ్ పీస్లు అంటే ఇష్టం కాబట్టి ఇలా లెగ్ పీసులు వేయచ్చు. 5 నిమిషాలు అయితే నాటుకోడి అయితే మంచిగా ఉడికింది. ముక్క కూడా మంచిగా ఉడికింది. మసాలా కారం అన్నీ ముక్కలు పట్టినాయి. ఇంకేమైనా వెరైటీస్ కావాలంటే కామెంట్లో పెట్టండి, చేసి చూపిస్తాను.